కంఫర్టబుల్ మెజారిటీ తోటి అధికారంలోకి వచ్చింది. దయచేసి మీరు కూడా గమనించాలి ఈ అంశాన్ని. ఎక్కడైనా నేను టీఆర్ఎస్ నాయకత్వాన్ని కూడా కోరుతున్నాను, యావత్ తెలంగాణ ప్రజలు ఈ కీలకమైన ముఖ్యమైన అంశాన్ని దయచేసి గమనించాలి. మాకు మేముగా శాసనసభ్యుల్ని పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎక్కడా ప్రోత్సహించలేదు. దీనిలో డాక్టరేట్ ప్రొఫెషనల్స్ టీఆర్ఎస్ పార్టీయే. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ విలీనంతో పాటుగా సిపిఐ సిపిఎంలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ శాసన మండలితో పాటుగా దళితులకు సంబంధించినటువంటి సిఎల్పి నాయకుడైతే కాంగ్రెస్ శాసన సభ్యులు చేసుకోవడంతో పాటుగా రాజీనామా చేయించకుండా తెలుగుదేశం శాసనసభ్యునికి మంత్రిచ్చినటువంటి అనైతికంగా వ్యవహరించినటువంటి టీఆర్ఎస్ పార్టీని దయచేసి మరవద్దు ప్రజలు. ఒక్కసారి ఆ అంశాన్ని నేను రిమైండ్ చేస్తా ఉన్నా. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎన్నడూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలే. సవ్యంగా మంత్రివర్గం ఏర్పాటు చేసుకొని మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే విధంగా మా కార్యాచరణ కొనసాగుతూ ఉంటుంటే మీ ప్రభుత్వాన్ని కూలగొడతాం, మీ ప్రభుత్వం ఎక్కువ నిలబడది అని భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే గొంతుగా మా ప్రభుత్వం మీద అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు నిజమా కాదా యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని కూలగొడతామని, ఎన్నికైన ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూలగొట్టి అలవాటున్న భారతీయ జనతా పార్టీ సహకారం తీసుకొని మీ ప్రభుత్వం నిలవది, ఎక్కువ రోజులు ఉన్నది, ఇది కూలిపోతుంది అని శాపనార్థాలు, పిల్లి శాపనార్థాలు మమ్మల్ని మొత్తంగా మా ప్రభుత్వం మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడింది టీఆర్ఎస్ బీజేపీ నాయకులు కాదా? అటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యానికి వేదికగా జ్యోతిబా పూలే పేరు పెట్టుకుని ప్రజాభవన్ కు సచివాలయం, డాక్టర్ అంబేద్కర్ సచివాలయం సాక్షిగా ప్రజలందరికీ తలుపులు ఓపెన్ చేసి ముళ్ళ కంచెను తొలగించి ప్రజాస్వామిక పరిపాలన చేస్తూ ఉంటుంటే ఈ ప్రభుత్వం కూలద్దు, ఈ ప్రభుత్వం పేద ప్రజలకు న్యాయం చేయాలని శాసనసభ్యులు మా పార్టీకి వస్తూ ఉంటుంటే ఇలా వాళ్ళ మీద బురద చల్లుతా ఉన్నారు. మీరు చేస్తే రాజకీయ నీతి, మేము చేస్తే వ్యభిచారమా? ఎట్లా జరుగుతుంది? మీరు రాజకీయ పునరేకీకరణ అంటా ఉన్నారు అన్నాడు. అవును, నేను అడుగుతాను, మళ్ళీ కూడా చెప్తాను. మీకు ఆనాడు కంఫర్టబుల్ 80 మెజార్టీ వచ్చింది. 80 మెజార్టీ వచ్చినాక మీకు ఇబ్బంది లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక దళిత సిఎల్పి లీడర్ అయితే ఓర్వలేక కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయాలి, ప్రతిపక్ష గొంతు ఉండదని మేము అట్లా చేస్తారేమే. శాసనసభను 3-3:30 దాకా నడిపి ప్రతిపక్ష నాయకులు ఏం చెప్తే అది వినడానికి వేదిక శాసనసభ అవకాశం ఇస్తా ఉన్నాం. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకులు ఇస్తా ఉన్నాం. ఇలా మేము ఎన్నడూ ప్రతిపక్ష గొంతు నొక్కుతలే నిరసనలు చెప్పుకుంటుంటున్నాం. కాళేశ్వరం పోతామంటే గ్రీన్ వే ఛానల్ ఇస్తా ఉన్నాం, ఏడు కొమ్మంటాడు కొమ్మంటా ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడు శాసనసభకు రా, అనుభవజ్ఞుడి, నీకేమైనా తెలిస్తే మాకు చెప్పమని అడుగుతా ఉన్నాం. కేంద్రం నిధిరేలే, కేంద్రాన్ని నిలదీద్దాం రమ్మని అడుగుతా ఉన్నాం. ఇవాళ అటువంటి మాటలకు దూరం ఉండి మా ప్రభుత్వాన్ని కూలగొడతా అంటుంటే కొంతమంది ప్రజాస్వామ్యాన్ని విశ్వాసం ఉన్న శాసనసభ్యులు వస్తే వాళ్ళ మీద చీరలు పంపి భౌతిక దాడులు చేసే విధంగా మురిగే వాళ్ళను మురిగించినట్టుగా ఆ విధంగా రెచ్చగొట్టి ఈరోజు ఏం మాట్లాడుతా ఉన్నారు? మళ్ళీ మాకు పరిపాలనకు సంబంధించి అవగాహన లేదా? కాంగ్రెస్ పార్టీ ఇస్ టాలెంటెడ్. ప్రభుత్వాన్ని పరిపాలించేది ఎవరు నేర్పే అవసరంలే. శాంతి భద్రతలు కావచ్చు, ఆర్థిక సంస్కరణలు కావచ్చు, ఆర్థిక పరమైన క్రమశిక్షణతో అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. జాగ్రత్త. ప్రభుత్వానికి సంబంధించి కూలగొడతానే మాట మళ్ళవరన్న మాట్లాడినా, అస్థిరపరిచే మాట మాట్లాడినా, ప్రభుత్వానికి అనవసర విమర్శలు చేసి వ్యక్తిగత విమర్శలు చేస్తే కూడా జాగ్రత్త అనే మాట మనం చేస్తాం. ఇప్పుడు కొంత చిల్లరగాళ్ళు మాట్లాడుతుంటే పట్టించుకోవద్దని మా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు కాబట్టి ఎవరు మాట్లాడుతున్నారు అంతే తప్ప వేరే కాదు. నువ్వు ఎవరన్నారు? ఇప్పుడు చిల్లర అలా ఎవరన్నారు? వాళ్ళు నువ్వు ఇప్పుడు ఎవరెవరు అన్నారు? అరే మేమెందుకు వేరేటలో చిల్లర అనాలి? వాళ్ళు ఎవరైతే అంటారో వాళ్ళే. మీకు తెలుసుగా మీరు ఎవరు ప్రస్తావించారు, మీరు ఎవరిని ప్రస్తావించారు? మీరు ఎవరెవరు అంటారో వాళ్ళందరి గురించి చెప్పిండు. చెప్తాను, నీకు చెప్పినట్టు కదా.
అరే ఏంది